యేసయ్యకు బైబిల్లో ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఏమిటంటే ఆశ్చర్యకరుడు. జీసస్ ఈజ్ కాల్డ్ వండర్ఫుల్. ఆయన ఆశ్చర్యకరుడు అని పిలువబడ్డాడు. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. అపొస్తలుడైన యోహాను ఆయన గురించి రాస్తూ తన సువార్త చివరి అధ్యాయము చివరి వచనములో ఆయన చేసినటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. మరి వాటన్నిటిని గురించి రాస్తే ఈ భూలోకం కూడా సరిపోదు, చాలదు అన్నాడు. ఎవడును లెక్కింపజాలనన్ని అద్భుతములు చేయువాడు అని ఆయన గురించి రాయబడింది. మరి అలాంటి అద్భుతకరుడు, ఆశ్చర్యకరునికి ఆశ్చర్యం గొలిపినటువంటి విషయము ఏమై ఉంటుంది? యేసు ఆశ్చర్యపడ్డాడు. ఎవరిని, దేని గురించి ఆశ్చర్యపడ్డాడు? లూకాసు సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి, యేసు ఎవరి గురించి ఆశ్చర్యపడ్డాడో ఇక్కడ మనం చూస్తున్నాం. అతని గురించి ఆశ్చర్యపడ్డాడు. ఎవరి అతడు? ఈ వ్యక్తి ఎవరంటే ఇతడు శతాధిపతి, సెంచూరియన్. శతాధిపతి అంటే 100 మంది పైన అధికారి. ఇతడు ప్రభుత్వ ఉద్యోగి, ఉన్నత ఉద్యోగి, రోమీయుడు, ఒక అన్యజనుడు. అతను ప్రభువును ఆశ్చర్యపరిచాడు. అంటే ప్రభువు చేత ప్రశంసించబడ్డాడు. ప్రభు అభినందనకు, ప్రభు యొక్క మెప్పు పొందాడనమాట. చూడండి, ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనకు ఏమి స్ఫురించాలంటే, నేను కూడా అలాంటి భక్తి చేయాలి, నేను కూడా యేసయ్య చేత మెప్పు పొందే భక్తి చేయాలి. యేసయ్య మెచ్చుకునే భక్తే అసలైన భక్తి. ఏదో నా మట్టుకు నేను భక్తిపరుణ్ణి, భక్తిపరురాల్ని అనుకుంటే సరిపోదు. ఎవరు మన భక్తిని మెచ్చుకోవాలి? చెప్పండి, యేసయ్య మెచ్చుకోవాలి. ఆ యేసయ్య అభినందన కొరకే మనం ఎదురు చూడాలి, దాని కొరకే మనం ప్రయాసపడాలి. ఒకరోజు మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన చేత మనము బలా అని అనిపించుకోవాలి. ఆమె అంతేగాని బురా అనిపించుకోకూడదు. ఓకే, ఆయన బలా అంటే ఇంకంతకంటే మించింది లేదు. మన బ్రతుకు ధన్యమైనట్టే, మన భక్తి సార్థకత పొందినట్టే. అదే మన గురిగా ఉండాలి. యేసు చేత మెప్పు పొందిన ఈ వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు? ఈ మనుష్యుడిని చూసి యేసయ్య మెచ్చుకున్నటువంటి విషయాలు ఏమిటి? ఆ లక్షణాలు మనం కూడా మన జీవితాల్లో కలిగి ఉండడానికి మనము తీర్మానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ శతాధిపతి యేసయ్య మెచ్చుకునేటట్లుగా ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు అనంటే, మొట్టమొదటిగా అతడు దీన మనస్సు కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్ ఎ హంబుల్ స్పిరిట్. దీన మనస్సు కలిగినటువంటి వాడు. ఇతని గురించి ఇతను చెప్పిన మాట మనం గమనిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయములో 8వ వచనములో, మాథ్యూ 8:8 చూడండి. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటున్నాడు. ఐఎమ్ నాట్ వర్ది అంటున్నాడు. నేను పాత్రుడను కాను అంటున్నాడు. ఏంటి, నిజంగానే పాత్రుడు కాడా? చాలామంది అర్హత లేకపోయినా అర్హత ఉన్నట్టు చూపించుకుంటారు. కానీ మరి ఈ వ్యక్తి అయితే ఏమంటున్నాడంటే, నేను అర్హుడను కాదు అంటున్నాడు. నిజంగానే అర్హుడు కాదా అని మనం పరిశీలన చేస్తే అతడేమీ అనామకుడు కాదు, అతడు సామాన్యుడు కాదు. అతడు సమాజంలో పలుకుబడి ఉన్నవాడు, ప్రభుత్వములో ఉద్యోగము ఉన్నటువంటి వాడు, మరి సైన్యములో ఒక ఉన్నత స్థితిలో ఒక శతాధిపతిగా ఉన్నటువంటి వాడు. అతనికి హోదా ఉంది, అధికారం ఉంది, ఓకే, ఆస్తి ఉండొచ్చు. మరి అతని ఇల్లు కూడా చాలా సోఫిస్టికేటెడ్గా ఉండొచ్చు. ఎందుకంటే హీజ్ ఎ హైయర్ అఫీషియల్ ఇన్ ద గవర్నమెంట్, సో హీ మస్ట్ బి డ్రాయింగ్ వెల్. మంచిగా అతడు సంపాదిస్తున్నాడు. అతని ఇల్లు కూడా మంచిగానే సకల సౌకర్యాలతో ఉన్న ఇల్లుగా ఉండొచ్చు. ఆయన ఏమంటున్నాడంటే,
నేను పాత్రుడను కాను, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రును కాదు అంటున్నాడు. అదే అతని తగ్గింపును సూచిస్తూ ఉంది. చూడండి, ఈ శతాధిపతి యేసయ్య తన ఇంటికి రావటానికి పాత్రుడని అనటమే కాదు, లూకాసు వార్తలో మనం చూస్తే, లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త ఇందాక మనం చదివిన భాగంలో లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో 6వ వచనం చివరిలో ఏమంటున్నాడంటే, 7వ అధ్యాయం 7వ వచనం ఆరంభంలో ఏమంటున్నాడంటే, నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. యేసయ్య తన ఇంటికి రావటానికి పాత్రుడు కాను అంటున్నాడు. అదే సమయంలో నేను నీ దగ్గరికి రావటానికి కూడా పాత్రుడను కాను అంటున్నాడు. అంటే అతని యొక్క తగ్గింపు స్వభావము మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము యేసయ్యను మెప్పించాలి అంటే, ఆయన దృష్టిని ఆకర్షించే వారంగా ఉండాలంటే దీన మనస్సు మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు గర్విష్ఠులకు వ్యతిరేకి. బైబిల్ ఏమంటుంది? ఆయన అహంకారులను ఎదిరిస్తాడు. గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్. ఆయన అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. హీ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. ఆయన గర్వాన్ని ఇష్టపడ్డాడు, ఆయన గర్విష్ఠులకు వ్యతిరేకంగా ఉంటాడు. ఎందుకు గర్వాన్ని ఇష్టపడ్డాడు అనంటే, గర్వమే మొదటి పాపం అని చెప్పాలి. ప్రైడ్ ఈజ్ ద ఒరిజినల్ సిన్ అని చెప్పాలి. ఎలాగంటే లూసిఫరు పరలోకములో మరి ప్రధాన దూతగా దేవుని చేత నియమించబడి, ఆరాధన నాయకునిగా ఏర్పాటు చేయబడి, మరి అతనికి ఎన్నో తలాంతులు ఆధిక్యతలు ఇవ్వబడితే అతడు కాస్త ఏమయ్యాడు చెప్పండి? పాతాళములో ఒక మూలకు పడద్రోయబడ్డాడు. ఎందుచేత? వాట్ వాస్ ద రీజన్ ఫర్ హిజ్ ఫాల్? లూసిఫర్ పడిపోవటానికి కారణం ఏమిటి అంటే హిజ్ ప్రైడ్. అతని గర్వం, అతని మనస్సులో గర్వం అనేది ప్రవేశించి, మహోన్నతునితో నేను సమానునిగా చేసుకుందును, సభాపర్వతం మీదకి ఎక్కిపోదును అని తాను గర్వించాడు మనస్సులో. అప్పటి వరకు బాగానే ఉన్నాడు, కానీ అతనిలో గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అక్కడి నుంచి అతడు పడిపోయాడు. బైబిల్ ఏమని చెప్తుంది? నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్. కనుక మనము ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ రూపంలో కూడా గర్వం అనేది మన జీవితంలో ప్రవేశించకుండా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ గర్వము దేవుని రాజ్య సంబంధులకు ఏమాత్రము కూడా అవసరము లేనటువంటిది. ఇట్ ఈజ్ అన్ అన్నెసరీ బ్యాగేజ్ ఫర్ కింగ్డమ్ పీపుల్. ఎందుకంటే మన దేవుడు దీనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The God we serve is a humble God. The Lord we serve is a humble Lord. మన ప్రభువు దీనుడు. ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం ఆరాధించే ప్రభువే దీనుడైతే మనం ఇంకా అతిశయించటానికి ఏమి కారణం ఉంది? ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా మన అతిశయానికి కారణము కాకూడదు. మన అతిశయము ఎవరిని బట్టి ఉండాలి? మన ప్రభువును బట్టే. అపొస్తలుడైన పౌలు తాను రక్షించబడకముందు అతిశయించడానికి ఎన్నో కారణాలు కలిగి ఉన్నాడు. రక్షించబడిన తర్వాత అతనికి మరి అతిశయించడానికి చెప్పుకోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. హీ కుడ్ బోస్ట్ ఆఫ్ మెనీ థింగ్స్. కానీ ఏమంటాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువనందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక అంటాడు. మన ప్రభువు ప్రశంస పొందే భక్తి మనం చేయాలి అంటే మనము గర్వానికి దూరంగా ఉండాలి, దీన మనస్సును కలిగి ఉండాలి. మన ప్రభువు తన గురించి తాను చెప్పుకున్న ఒక స్టేట్మెంట్ మనకు తెలుసు. ఆయన మత్తయి సువార్త 11:29 ఏమని చెప్పాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఐ యామ్ మీక్ అండ్ లోలీ అని చెప్పాడు. యేసయ్య తన గురించి సువార్తలలో తన గురించి గొప్పగా ఎక్కడా కూడా ఆయన చెప్పినట్టు కనపడదు. నేను సర్వశక్తిమంతుడను, నేను సర్వవ్యాపిని, ఇలాగూ చెప్పచ్చా లేదా? చెప్పండి. హీఈస్ వర్దీ టు మేక్ దోస్ స్టేట్మెంట్స్. ఈజ్ ఆల్ వర్దీ టు మేక్ దోస్ స్టేట్మెంట్స్. కానీ ఎక్కడా కూడా మనము
ఆయన ఆ విధంగా మాట్లాడినట్టు మనం చూడం. ఆయన ఏదైనా తన గురించి చెప్పుకున్నాడంటే దిస్ ఈజ్ ద ఓన్లీ స్టేట్మెంట్ హీ మేడ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆయన ఏమన్నాడు? ఐ యామ్ మీక్ అండ్ లోలి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. ఒకవేళ మీకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది, వేలాది మంది ఉన్నారు, మీ గురించి ఏమైనా మీరు చెప్పుకోవచ్చు, కానీ ఒక్క సెంటెన్సే మీరు చెప్పాలి మీ గురించి. మీరు ఏదైనా చెప్పండి, ఇంతమందిలో మీరు అందరికీ తెలిసేటట్టు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ఒక లైన్, ఒక సెంటెన్స్ మాత్రమే చెప్పండి అంటే ఐ వండర్ వాట్ యూ వుడ్ చూస్ టు సే అబౌట్ యువర్ సెల్ఫ్. మరి మీ గురించి మీరు ఏం చెప్తారో మరి. అలాంటి ఆపర్చునిటీ, ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు అనుకుని నేను ఫలానా, నేను అలాంటి వాడిని, ఇలాంటి దాన్ని, నాకు ఆ తలాంత్ ఉంది, నాకు ఈ గొప్పతనం ఉంది, నాకు ఆ అవార్డు వచ్చింది, ఈ రివార్డు వచ్చింది అని ఇలాంటివి చెప్పుకునే అవకాశం ఉంది. కానీ యేసయ్య ఆయన తన గురించి చెప్పుకున్న ఏకైక స్టేట్మెంట్ ఏమిటంటే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు. ఆయన అంతగా తను తాను తగ్గించుకున్నాడు. కనుక ఆయన దేన్ని ఇష్టపడతాడు మనలో అంటే మన దీన వైఖరినే ఆయన ఇష్టపడతాడు. యువర్ హంబుల్ స్పిరిట్ అట్రాక్ట్స్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు దృష్టిని నీ మీద పడాలి అంటే నీవు వినయము కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. ఎవడు దీనుడై తన మాట విని వణుకుచూ ఉంటాడో వానినే ఆయన దృష్టిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అహంకారులను, గర్విష్ఠులను, అతిశయపరులను, స్వాతిశయ పూర్ణులను కానే కాదు. కనుక ప్లీజ్ గెట్ రిడ్ ఆఫ్ దట్ అన్నెసరీ బ్యాగేజ్ ఆఫ్ ప్రైడ్ అండ్ arrogance ఫ్రమ్ యువర్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద రియల్ రివార్డ్ ఫ్రమ్ అవర్ లార్డ్. మన ప్రభు యొక్క నిజమైన బహుమానము, నిజమైన ప్రశంస మనం పొందాలి అంటే మనము దీన మనస్కులమై ఉండాలి. మనము ఎలా ఉన్నాము? ఏదైనా విషయంలో అతిశయపడుతున్నామా? మనము ప్రభువుకు చెందాల్సిన మహిమను మనము కాజేస్తూ ఉన్నామా? మనము ఏమై ఉన్నామో, ఏమి కలిగి ఉన్నామో అదంతా ప్రభువు కృప వలనే అన్న సంగతి మరిచి మనము హెచ్చించుకుంటూ ఉన్నామా? ఆర్ వి బోస్టింగ్ ఆఫ్ అవర్ సెల్స్ బికాస్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ అండ్ వాట్ వీ ఆర్? మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ గర్వాన్ని ఎంచుకుంటే వాస్తవంగా గర్వాన్ని ఎంచుకోకర్లా, ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ అవర్ నేచర్. ఈ గర్వం అనేది మన పతన స్వభావములో భాగం. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఫాలెన్ నేచర్. మనలో గర్వము టన్నులు ఉంటుంది. ఎందుకంటే మనము జన్మతో కర్మతో పాపులము. పాప స్వభావములో భాగంగా మనలో ఆ గర్వం అనేది ఉంది. గర్వంగా ఎలా ఉండాలో ఎక్కడో ట్యూషన్కి వెళ్ళి నేర్చుకోకర్లా. ఓకే, ఇక ఆల్రెడీ మనకు అది ఫుల్గా వచ్చు, అది మనకు పుట్టుకతోనే వచ్చు. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దీన మనస్సు నేర్చుకోవాలి. వీ షుడ్ ఇంటెన్షనల్లీ చూస్ హ్యూమిలిటీ. మనము దీన మనస్సును ఎంచుకోవాలి. ఇట్ ఈస్ ఎ చాయిస్. హ్యూమిలిటీ డజంట్ కమ్ బై బర్త్. దీన మనస్సు అనేది జన్మతో వచ్చేది కాదు. దీన మనస్సు అనేది మనము చేయాల్సిన చాయిస్, మనం ఎంచుకోవాల్సింది. వాట్ డూ యూ చూస్? డూ యూ చూస్ ప్రైడ్ ఓవర్ హ్యూమిలిటీ ఆర్ హ్యూమిలిటీ ఓవర్ ప్రైడ్? గర్వానికి బదులుగా దీన మనస్సుని ఎంచుకోవటానికి ఇష్టపడుతున్నావా ప్రియ విశ్వాసి? లేదా దీన మనస్సు నాకు అక్కర్లేదని అనుకుంటున్నావా? దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. ఈ శతాధిపతిలో ప్రభువును ఆకర్షించిన విషయం ఏంటంటే దీన మనస్సు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, బీ హంబుల్ అని చెప్పండి. బీ హంబుల్. దీన మనస్కులై ఉండండి. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద బైబిల్ కమాండ్స్ us. బీ హంబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని మరి బలిష్టమైన హస్తాల క్రింద దీన మనస్కులై ఉండండి అని బైబిల్ మనకు చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రెండవదిగా ఈ శతాధిపతి ప్రభు దృష్టిని ఆకర్షించటానికి రెండవ కారణం ఏమిటంటే, ఒకటి దీన మనస్సు, రెండవది అతని కనికర స్వభావం. ఈజ్ కంపాషనేట్ నేచర్. అతని కనికర స్వభావం. అతడు దీన మనస్కుడే కాదు,
అతడు కనికరము గలవాడు అన్న సంగతి మనము చూడొచ్చు. ఎలాగూ చూడొచ్చు అంటే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, అవును చాలామంది వచ్చేవారు ఆయన దగ్గరికి, ఎంతోమంది వచ్చి కలుసుకునేవారు, వారి వారి సమస్యలు చెప్పుకునేవారు, వారి వారి పరిస్థితులు ఆయనతో విన్నవించుకునేవారు. ఓకే, ఆయన నుండి మేలు కోరుకునేవారు. మరి అలాగే వచ్చాళ్లే, ఇతనికి ఏదో అవసరం ఉంది, ఇతని కుటుంబంలో ఏదో అవసరత ఉంది, ఇతని కుటుంబస్తులకు యేసయ్య నుండి ఏదో అవసరత లేకపోతే సహాయము అవసరంగా ఉండుండొచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ 6వ వచనం చూస్తే అతడు అంటున్నాడు, ప్రభువా, ఏంటండి, నా దాసుడు, నా కుమారుడు అంటలేదు. ప్రభువా నా కుమారుడు అంటాడేమో అనుకున్నాం మనం. ఇంత పెద్ద మనిషి, ఇంత బిజీగా ఉండే ఆఫీసరు ఇతడు యేసయ్య దగ్గరకు ఎందుకు వచ్చి ఉంటాడు? బహుశా ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండి ఉంటుంది, అందుకని వచ్చి ఉంటాడు అనుకుంటాం మనం. నా కుమారుడని మొదలు పెడతాడేమో అనుకుంటే ఏమంటున్నాడు? నా దాసుడు, నాట్ మై సన్, మై స్లేవ్, మై సర్వెంట్, నా దాసుడు. ఆ రోజుల్లో బానిస వ్యవస్థ అమల్లో ఉండేది, స్లేవరీ సిస్టమ్. బానిసలను మరి కొనుక్కునేవారు, అమ్ముకునేవారు, బానిసలను వస్తువులుగా చూసేవారు, బానిసలను కొనుక్కుని వారిని తమ సొత్తుగా ఎంచేవారు. ఏదైనా చేయొచ్చు ఆ యజమాని ఆ బానిసతో. అలాగున బానిసలకు విలువ ఉండేది కాదు సమాజంలో. ఈ శతాధిపతి ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. తన దాసుని గురించి శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. అతడు ఏమనుకోవచ్చు, ఈ దాసుడికి హెల్త్ బాగోకపోతే ఇంకో దాసుడు ఉంటాడులే, ఇంకో దాసుడు వస్తాడు, నేను పిలిస్తే ఏ దాసుడైనా వస్తాడు, నేను ఇతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకోవచ్చు. ఎందుకంటే దట్ వాస్ ద నామ్ ఆఫ్ ద డే. అలాగ ఉండేవారు ఆ రోజుల్లో. కానీ ఈ శతాధిపతి ఒక అసాధారణమైనటువంటి వైఖరి చూపిస్తూ ఉన్నాడు. తన దాసుని గురించి శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. అతని గురించి ప్రభు దగ్గరకు వచ్చి బతిమాలుకుంటున్నాడు. నా దాసుని స్వస్థపరచమని వేడుకుంటున్నాడు. ఓకే, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయన వేడుకొనెను. అంటే ఏదో ఊరినే ఉత్తినే ఎవరో బలవంతం చేస్తే వచ్చినట్టు కాదు, హృదయపూర్తిగా అడుగుతున్నాడు ప్రభువుని. అదేం తెలియజేస్తూ ఉందంటే అతని కనికర హృదయాన్ని తెలియచేస్తూ ఉంది. హిజ్ కంపాషనేట్ నేచర్ని తెలియచేస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము కనికరము కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే మన ప్రభు దృష్టిని మనం ఆకర్షించాలి అంటే మనము కూడా ఎలాంటి వారమై ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. కనికరము గలవారమై ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు కనికర సంపన్నుడు. ఈజ్ అన్ ఓషన్ ఆఫ్ కంపాషన్. ఆయన కనికర సముద్రుడు. ఆయన గురించి మనము సువార్తలలో 1 కాదు 2 కాదు ఎన్నో పర్యాయాలు చదువుతాం. ఏమనంటే ఆయన కనికరపడి అనే మాట మనం చదువుతాం. మీరు సువార్తలు తిరగేస్తూ ఉంటే మీకు చాలాసార్లు కనపడుతుంది ఈ మాట. ఆయన జన సమూహములను చూచి వారి మీద కనికరపడి, అతన్ని చూచి అతని మీద కనికరపడి, అతన్ని చూచి అతన్ని ప్రేమించి అతని మీద కనికరపడి, ఇలాంటి మాటలు మనం పదే పదే చదువుతాం. ఈ మూవ్డ్ విత్ కంపాషన్ అనేది మనం చదువుతూ ఉంటాం. గ్రీకు భాషలో కంపాషన్ అన్నప్పుడు, కనికరపడి అన్నప్పుడు అక్కడ వాడబడిన పదము ఏ అర్థాన్ని సూచిస్తూ ఉందంటే ఆయన కడుపు తరుక్కుపోయింది అనే అర్థాన్ని సూచిస్తూ ఉంది. ఆయన పేగులు కదిలిపోయినాయి. హిస్ బవెల్స్ మూవ్డ్. చూడండి, అతని పేగులు కదిలిపోయినాయి. ఆయన కడుపు తరుక్కుపోయింది. చూడండి, ఒక తల్లి, ఒక కన్న తల్లి తన కుమారుడు తన కుమార్తె ఒకవేళ పడిపోతే, గాయపడితే పర్వాలేదు నాకెందుకులే అనుకుంటారు చెప్పండి. వెంటనే ఆ తల్లి స్పందిస్తుంది. ఆ తల్లి కడుపు తరుక్కుపోతుంది. అలాంటి మాట అక్కడ వాడబడింది. ఆ కనికరము. యేసయ్య అలాంటి కనికరము గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి కనికరము కలవారినే ఆయన ఇష్టపడతాడు. ఆయన కఠినాత్ముడు కాదు. కనికరానికి వ్యతిరేక పదం ఏంటి చెప్పండి? కఠిన వైఖరి. ఆయన కఠినాత్ముడు కాదు.
ఆయన మనుషులను వారి ఇబ్బందుల్లో చూసి ఆయన కఠినంగా ప్రవర్తించేవాడు, కఠినంగా వ్యవహరించేవాడు కాదు. మనము ఒక ఉపమానం, ప్రభు చెప్పిన ఉపమానం మనకు తెలుసు. ఆ ఉపమానంలో ఒక బాటసారి దొంగల చేత చిక్కి కొట్టబడి కొరప్రాణముతో త్రోవ పక్కన పడి ఉంటే అతన్ని చూసుకుంటూనే వెళ్ళిపోయారు. ఎవరు? యాజకుడు, లేవీయుడు చూసుకుంటూనే పక్క నుంచి వెళ్ళిపోయారు, కానీ పట్టించుకోలేదు. కానీ ఒక వ్యక్తి అతని గురించి శ్రద్ధ చూపించి అతన్ని పరామర్శించాడు, అతని బాగోగులు పట్టించుకున్నాడు. అతడే సమరయుడు. కానీ మనం అతనికి ఒక పేరు పెట్టాం. ఏంటది? మంచి సమరయుడు అని పేరు పెట్టి. బైబిల్లో లేదు మంచి సమరయుడు అని, మనమే పెట్టాం. వీ కాల్ హిమ్ గుడ్ సమారిటన్. ఎందుకు మంచి సమరయుడు? ఎందుకంటే అతడు కనికరం చూపించాడు. అతడు కూడా వెళ్ళిపోవచ్చు తన వాహనం మీద, నాకెందుకు అని వెళ్ళిపోవచ్చు, ఓకే. కానీ అతడు అక్కడ ఆగి అతడు ఏమైతే చేయగలడో అది చేశాడు. అందుకే అతన్ని మంచి సమరయుడు అని పిలుస్తాం. మంచి పొరుగువాడిగా అతడు ఉన్నట్టుగా ప్రభువు తన ఉపమానంలో చూపించాడు. అలాగే నా ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువు మంచి సమరయుడిలాగా ఆయన మన దగ్గరకు వచ్చాడు. మనం కూడా ఒకప్పుడు ఆ బాటసారి వలె సాతాను చేత చిక్కి కొట్టబడి కొరప్రాణముతో ఉన్నాం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా ప్రభువు మన దగ్గరకు వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు. ఆయన మన గురించి పట్టించుకున్నాడు. ఆయన మనలను బాగు చేశాడు, మనలను చేరాల్సిన చోటికి చేర్చాడు. అలాంటి ఆ కనికర స్వభావం మూలంగానే ఈరోజు మనము ఆయన రాజ్యంలో పౌరులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే నాకెందుకు అనుకుంటే మనం ఎవరూ కూడా రక్షణ పొందేవారం కాదు. ఆయన సింహాసనం మీదే నాకెందుకు అని కఠినంగా కూర్చునుంటే మనం ఇంకా మన పాపాల్లో, మన శాపాల్లోనే ఉండేవారం. థ్యాంక్ గాడ్, హీ షోడ్ హిస్ కంపాషన్ టు కమ్ ఆల్ ద వే ఫ్రమ్ హెవెన్ టు టేక్ కేర్ ఆఫ్ అస్, టు చేంజ్ అవర్ ప్లైట్. మన దుస్థితిని మార్చడానికి ఆయన ఆ పరలోకము నుండి కనికరం పూర్ణుడై దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. ఆయన కనికరము, కృప, కరుణ, జాలి, దయ కలిగిన ప్రేమమయుడు. అలాంటి స్వభావము మనము కలిగి ఉండాలి. ఆయన కొండ మీద నుంచి బోధించిన ప్రసంగంలో ఏమన్నాడు? కనికరము గలవారు వారు పొందుదురు. అది కనికరము గలవారు ధన్యులు, వారికి మరల కనికరము చూపించబడుతుంది. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము కనికరము కలిగి ఉన్నామా? చూడండి, ఇతరులు కఠినంగా ఉంటే ఏమనిపిస్తుంది మీకు? ఎవరైనా కఠినంగా ప్రవర్తిస్తే, కఠినంగా మాట్లాడితే, కఠినంగా స్పందిస్తే హౌ డు యూ ఫీల్ అబౌట్ దెమ్? వారి గురించి ఏమనుకుంటారు? ఏమంటారు? పక్కకు వచ్చి చెప్పండి. ఏమని చెప్తారు? ఎంత కఠినాత్ముడో, ఎంత కఠినాత్మురాలో అని మనం వాళ్ళ గురించి నొచ్చుకుంటాం. వాళ్ళ గురించి మనమేమి మనసులో సంతోషంగా ఉండం. మరి మనము ఎలా ఉండాలి? ప్రభు చెప్పాడు కదా, మనుషులు మీకేం చేయగోరుతారో మీరు అది వారికి చేయమన్నాడు. ఇతరులు నీ పట్ల కనికరము చూపించాలంటే నీవు కనికరము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఇతరులకు కనికరం చూపిస్తే మనం ఏది విత్తుతామో అదే కోసుకుంటాం. మనము కూడా కనికరం పొందుకుంటాం. అదే ప్రభు చెప్పిన ఆ ధన్యత. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము కఠిన స్వభావాన్ని కాదు కానీ కనికర స్వభావాన్ని కలిగి ఉందాం. ఈ రోజుల్లో పక్కన వారి గురించి పట్టించుకోవటం తక్కువైపోతాం. ద వరల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ సెల్ఫ్ సెంట్రిక్. స్వార్థ కేంద్రిత సమాజంగా రోజు రోజుకి మన సమాజం మారిపోతూ ఉంది. వీ హ్యావ్ నో టైమ్ టు కేర్ ఫర్ అదర్స్. బయట వారి గురించే కాదు, అసలు ఇంట్లో వారి గురించి కూడా పట్టించుకోవడానికి మనకి సమయం లేదు. మనం మన లోకంలో ఉంటున్నాం. మన గుండె కరగటం లేదు. మనము కఠినంగా ఉంటున్నాం. అయితే నా ప్రియ సోదరి సోదరులారా, మనము ప్రభువును పోలిన వారమై కనికర స్వభావము ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే
అది మన ప్రభు ప్రశంస మనకు తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ప్రతిరోజు ప్రభువుని అడగాలి. ఏమనంటే, ప్రభువా నన్ను నీ కనికరముతో నింపు నాయనా. ఫిల్ మీ విత్ యువర్ కంపాషన్ ఓ లార్డ్. బ్యాప్టైజ్ మీ ఇన్ యువర్ ఓషన్ ఆఫ్ కంపాషన్. నీ కనికర సాగరములో నాకు బాప్తిస్మం ఇవ్వు నాయనా అని మనం అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు శతాధిపతిని ప్రభు మెచ్చుకున్నాడు? ఒకటి, అతడు దీన స్వభావము కలవాడు. రెండవది, కనికర స్వభావము కలవాడు. మూడవది, అతడు లోబడే స్వభావము గలవాడు. హీ హ్యాడ్ అ సబ్మిసివ్ నేచర్. అతడు లోబడే స్వభావము గలవాడు. లోబడటం చాలా అవసరం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చరల్ లెసన్ ఫర్ ఆల్ దోస్ హూ బిలీవ్ ఇన్ క్రైస్ట్. ప్రభునందు విశ్వసించే ప్రతి ఒక్కరికి అవసరమైన పాఠము లోబడటం గురించి, సబ్మిషన్. చూడండి, ఇతడు ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. అతడు అధికారానికి లోబడిన వాడు. అతడు అధికారి, ఎస్, కానీ అతడు కూడా అధికారానికి లోబడిన వాడు. అతడు 100 మంది పైన అధికారి. అతడు 100 మందిని నడిపిస్తూ ఉన్నాడు. వారికి మరి తాను ఏది చెప్తే అది వారు చేస్తారు. రమ్మంటే వారు వస్తారు, పొమ్మంటే పోతారు, వెళ్తారు. కానీ ఏమంటున్నాడంటే, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. దేవుని వాక్యం ఏం చెప్తోంది? ప్రభువునందు మీరు ఒకరికొకడు లోబడి ఉండండి. సబ్మిట్ టు వన్ అనదర్ ఇన్ ద లార్డ్. ప్రభువులో మనము ఒకరికొకరము లోబడే వారంగా ఉండాలి. మనము అధికారులకు లోబడాలి. దేవుడు మన మీద ఉంచిన ఆత్మీయ నాయకత్వానికి లోబడాలి. యేసయ్య కంటే అధికారం కలిగిన వారు ఎవరున్నారు? కానీ ఆయన కూడా లోబడ్డాడు. ఆయన ఒక మానవునిగా ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన కూడా లోబడ్డాడు. చూడండి, లూకాసు సువార్తలో ఒక వాక్య భాగం మనం చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వచనం చూడండి. లూక్ 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండను. ఎవరికి లోబడ్డాడు చెప్పండి? తన తల్లిదండ్రులకు లోబడ్డాడు. అంటే యోసేపు మరియలకు లోబడ్డాడు. వారికి లోబడి ఉండెను అని మనం చదువుతూ ఉన్నాం. ఊహించగలరా? సర్వలోక సృష్టికర్త, ఎవని మూలముగా సమస్తము కలిగిందో, ఎవరు లేకుండా ఏది కలగలేదో ఆ సర్వ సృష్టికర్త తన మరి భూమి మీద తల్లిదండ్రులు అనబడిన వారికి ఆయన లోబడ్డాడు. హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్. ఓకే, ఆయన తండ్రికి లోబడి ఈ లోకానికి వచ్చాడు కదా. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి తన తండ్రికి లోబడి వచ్చాడు. అందుకని ఆయన ఏమన్నాడు? దేవాన్ని చిత్తము చేయుట నాకు సంతోషం అని చెప్పి ఆయన తాను లోబరుచుకుని ఈ లోకానికి వచ్చాడు. హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్ అండ్ హీ కేమ్ డౌన్ ఇన్ టు దిస్ వరల్డ్. ఆయన లోబడ్డాడు. ఆయన మన నుంచి ఏం కోరుతా ఉన్నాడు? లోబడాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. అంటే అంతకుముందు ఆయన అవిధేయుడిగా ఉండి తర్వాత విధేయత నేర్చుకున్నాడని కాదు. తండ్రి ఏది చెప్తే అది చేసే విధేయత ఆయన చూపించాడు. శ్రమలు పొందాలని తండ్రి చూపించినా కూడా ఆ శ్రమల పాత్రను ఆయన వద్దని తిరస్కరించలేదు. నీ చిత్తమైతే అన్నాడు. చివరికి ఏమన్నాడు? నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక, నెరవేరునుగాక అని
ఆయన మరి తండ్రి అప్పగించిన పాత్రలోనిది త్రాగాడు. ఆయన విధేయత నేర్చుకున్నాడంటే శ్రమ పడటానికి కూడా విధేయత చూపించాడు, ఎదురు తిరగలేదు, లోబడ్డాడు. కనుక చూడండి తర్వాత 9-10 వచనాలు చూడండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై చూడండి ఇక్కడ రెండోసారి విధేయత అనే మాట వస్తుంది. 8వ అధ్యాయంలో విధేయత ఎవరి గురించి, ఎవరి విధేయత? అది యేసయ్య విధేయత. కానీ 9-10 వచనాల్లో విధేయత తనకు విధేయులైన వారికి అందరికీ, అంటే మనకు కూడా. మనకేం కావాలి? యేసయ్యకే విధేయత అవసరమైతే మరి మనకొద్దా? చెప్పండి. మనకి ఇంకేమైనా సాకులు ఏమైనా చెప్పగలమా? ఇంకో మాట ఏదైనా ఉంటే చెప్పండి, అనగలమా? లేదు. ఆయనకే విధేయత అవసరమైతే ఆయనే విధేయత చూపించి మనకు ఒక మాదిరి సెట్ చేస్తే మనము దాన్ని వెంబడించాల్సిందే, మనం కూడా లోబడాల్సిందే. ఆయన తల్లిదండ్రులకు లోబడ్డాడు, తండ్రికి లోబడ్డాడు, అలాగే మనం కూడా లోబడాలి. మనం కూడా ఆ సబ్మిషన్ పాఠాన్ని నేర్చుకోవాలి. తలగరేయకూడదు, లోబడే మనస్తత్వం కలిగి ఉండాలి. నీ పైన ఉన్న వారికి నువ్వు లోబడాలి. చూడండి ఇక్కడ ఆ శతాధిపతి చెప్పాడు ఏమని, నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నేను నా కింద ఉన్నారు 100 మంది, వాళ్ళల్లో ఒకడు నేను వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు. ఎందుకు అలా చేస్తాడు? ఎందుకంటే నేను అధికారానికి లోబడుతున్నాను కాబట్టి. నీ కింద వారు, ఈ శతాధిపతి సబార్డినేట్స్, అతని కింద ఉన్నవారు ఎందుకు అతనికి లోబడుతున్నారంటే ఇతడు అతని పైన ఉన్న వారికి లోబడుతున్నాడు. ఒకవేళ ఇతడు పై వారికి లోబడలేదనుకోండి, ఇతని కింద ఉన్నవారు కూడా ఇతనికి లోబడరు. ఎందుకంటే ఇతడు ఇంకా ఉద్యోగం ఉండదు. ఇక పైన ఆఫీసర్కి లోబడకపోతే ఇతని ఉద్యోగం ఉంటుందా? అయిపోయింది. ఈ విల్ బి శాక్ చేసేస్తారు. ఇంకా అతని మాట ఎవరంటారు ఉద్యోగంలో లేకపోతే? కనుక ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అతను చెప్తున్నాడు. ఏమనంటే చెప్పకనే చెప్తున్నాడు, అథారిటీ ఫ్లోస్ త్రూ సబ్మిషన్. అధికారం అనేది లోబడటం ద్వారానే ప్రవహిస్తుంది. నీవు ప్రభు యొక్క ఆ శక్తి నీ జీవితంలో, నీ పరిస్థితుల్లో ప్రవహించటము, నీ కుటుంబములో ప్రవహించటము, నీ సంబంధాలలో ప్రవహించటం, నీ జాబ్లో, నీ బిజినెస్లో ప్రభు యొక్క శక్తి ప్రవహించటము నీవు చూడాలి అంటే నీవు ప్రభువుకు లోబడిన వ్యక్తిగా ఉండాలి. The power and authority flow through only submission, line of submission. లోబడటం ద్వారానే అధికారము, శక్తి అనేది ప్రవహిస్తుంది. నీవు లోబడే వ్యక్తివిగా ఉన్నావా? అధికారానికి లోబడే వ్యక్తివిగా ఉన్నావా? బైబిల్లో అధికారానికి లోబడకుండా ధిక్కరించిన వారు ఎలాంటి పరిస్థితులు కొని తెచ్చుకున్నారో మనకు తెలుసు. మోషే మీద తిరుగుబాటు చేశారు. ఏమయ్యారు చెప్పండి? సొంత అక్క ఏమైంది? కుష్టు వ్యాధి కొని తెచ్చుకుంది. మళ్ళీ మోషేని ఆమె కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చింది, వేడుకోవాల్సి వచ్చింది. అలాగనే కోరహు, మరి దాతాను, అభిరామ్ అనేటువంటి వారు తిరుగుబాటు చేసినప్పుడు భూమి నెరలు విడిచి వారిని మింగివేసింది. తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీలు, సణుక్కున్న గొణుక్కున్న ఇశ్రాయేలు వారు ఎన్నో తిప్పలు తెచ్చుకున్నారు. అందుకే ఎన్నడూ కూడా నెవర్ రెబల్ అగెయిన్స్ట్ అథారిటీ. అధికారానికి ఎన్నడూ కూడా ఎదురు తిరగొద్దు. బీ సబ్మిసివ్, లోబడి ఉండండి. ఎప్పుడైతే నువ్వు లోబడి ఉంటావో అప్పుడు దైవాధికారము, దేవుని శక్తి నీ జీవితంలో కూడా ప్రవహిస్తుంది. ఎవరైతే లోబడే ఆ మనస్తత్వం కలిగి ఉంటారో వారు ప్రభు దృష్టిని ఆకర్షిస్తారు. లూసిఫర్ కూడా వాడు తిరుగుబాటు చేశాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అందుకనే వాడు అపవాదిగా, విరోధిగా మారిపోయాడు. కనుక తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వము మనలో ఉండొద్దు. తిరుగుబాటు చేయటము, సోది చెప్పుటను పాపముతో సమానమని బైబిల్ చెప్తా ఉంది. సోది చెప్పడం అంటే ఎట్లా చెప్తారు? సోది ఎట్లా చెప్తారు? అదేదో స్కూల్లో చదివి చెప్పేది కాదు సోది. ఓకే, సోది ఎట్లా చెప్తారంటే ఈవిల్ పవర్స్ మూలంగా చెప్తారు, అపవిత్రాత్మ శక్తుల మూలంగా చెప్తారు. సోది అంటే, సోది చెప్పటం అంటే ఏమిటది? అది ఈవిల్ స్పిరిట్తో కనెక్షన్ అన్నమాట. దురాత్మతో సంబంధం ఉండటం వల్ల జరిగేది. కనుక యువర్ రెబెలియన్ పుట్స్ యూ ఇన్ కనెక్షన్
విత్ ఈవిల్ వరల్డ్. నీకు తెలియకుండానే దురాత్మల లోకముతో నీ తిరుగుబాటు నిన్ను కనెక్ట్ చేస్తుంది. అండ్ దట్ విల్ ఓపెన్ ద డోర్ ఫర్ మెనీ అన్వాంటెడ్ హ్యాపెనింగ్స్. ఎన్నో రకాల దుస్థితులకు అది కారణమవుతుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన తిరుగుబాటు కాదు, కానీ ఏం నేర్చుకోవాలి? లోబడటం నేర్చుకుందాం, దేవునికి విధేయత నేర్చుకుందాం. ఈ శతాధిపతిని ఎందుకు ప్రభు ప్రశంసించాడు? ఇతని జీవితము ఎందుకు ప్రభువును ఆశ్చర్యపరిచిందంటే ఊరికనే కాదు, హీ హ్యాడ్ సర్టన్ క్వాలిటీస్. అతడు చెప్పండి, అతడు మొదట దీన మనస్సు కలిగి ఉన్నాడు, రెండవది కనికరం కలిగి ఉన్నాడు, మూడవది లోబడే స్వభావం కలిగి ఉన్నాడు, నాలుగవదిగా మరొక కారణం మనం చూద్దాము, అతడు దాతృత్వ స్వభావం కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్ ఎ జనరస్ స్పిరిట్, జనరస్ నేచర్. అతడు దాతృత్వ స్వభావం, ఇచ్చే స్వభావం కలిగి ఉన్నాడు. ఎలా తెలుసు మనకు? లూకాసు వార్తలోకి రండి. లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. చూడండి, శతాధిపతి ఏం చేశాడంటే యూదుల పెద్దలను ప్రభు దగ్గరికి పంపాడు. ఎందుకు అంటే వేడుకోవటానికి, ఆయన తరపున వేడుకోవటానికి. ఏమని వేడుకోవటానికి? 4వ వచనం చదవండి. వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అని రికమెండ్ చేస్తూ ఉన్నారు. యూదుల పెద్దలు వచ్చి ఈ అన్యజనుడైన అధికారి గురించి ప్రభువుకు రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ నాట్ యూజువల్. ఎందుకంటే యూదులు అన్యులను చిన్న చూపు చూసేవారు, అన్యులను పాపులుగా ఎంచేవారు. అటువంటిది ఇతడు యోగ్యుడని వారు యేసయ్యకు చెప్తా ఉన్నారు. ఎందుకండి? తర్వాత వచ్చిన 5, అతడు మన జనులను ప్రేమించి. సాధారణంగా మనం ఏం చేస్తాం? మన జనులను ప్రేమిస్తాం. కానీ ఇతని ప్రత్యేకత ఏమిటంటే ఇతడు ఇతర జనులను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఓకే టు లవ్ యువర్ పీపుల్, బట్ యూ షుడ్ నాట్ స్టాప్ దేర్. మన ప్రేమ ఏదో కొద్ది మందికే కాదు, అందరికీ మనము పంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు స్వార్థము లేని వ్యక్తిగా కనపడుతున్నాడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించాడు. చూసారా? ప్రేమించి ఏం చేశాడట? సమాజ మందిరం కట్టించాడు. అంటే ఒక లైక్ చర్చ్ అనమాట, యూదులు కూడుకునే స్థలం, సినగాగ్. ఆ సమాజ మందిరాన్ని కట్టించాడు, ఒక చర్చిని కట్టించాడు అనుకోండి. పోనీ అతడు తానే కట్టించాడు. ఏదో ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి మరి ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి కట్టించటం కాదు, లేకపోతే మరి ఇంకా ఏదో సిఎస్ఆర్ సొమ్ములు తీసుకొచ్చి కట్టించటం కాదు. అతడు తానే కట్టించాడు. తానే తన జేబులోదే తన సొంత ధనము వెచ్చించాడు, ప్రేమించి కట్టించాడు. ప్రేమ కడుతుంది ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లవ్ బిల్డ్స్ అప్. ప్రేమించి కట్టించాడు. తన ప్రేమను ఆ విధంగా నిరూపించాడు. చేతలలో నిరూపించబడిన ప్రేమ ఉత్తుత్తి ప్రేమ. చేతలలో నిరూపించబడిన ప్రేమ ఉత్తుత్తి ప్రేమ. సంబడి సెడ్ లవ్ ఈజ్ ఎ వర్బ్. ప్రేమ అనేది ఒక క్రియాపదం. ఊరికినే నేను ప్రేమిస్తున్నానని ఒక పాట పాడితే సరిపోదు, లేకపోతే నా గుండెలు నిండా ఉంది ప్రేమ అంటే సరిపోదు. అది క్రియారూపంలోకి రావాలి. అవునా కదా? చెప్పండి. ఆ క్రియారూపంలోనికి రాని ప్రేమ ఉపయోగం ఏముంది? అతడు మన ప్రభువు ప్రేమించాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఆమె ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. మన తండ్రి, మన పరలోకపు తండ్రి ప్రేమించాడు, ఇచ్చివేశాడు. గాడ్ సో లవ్ ద వరల్డ్ అండ్ హీ గేవ్. ఆయన ప్రేమించాడు, ఇచ్చివేశాడు. ఇవ్వకుండా ప్రేమించకుండా ఇవ్వగలమేమో కానీ ఇవ్వకుండా రెండో ఒకటి చెప్పానా? ప్రేమించకుండా ఇవ్వగలమేమో కానీ ఇవ్వకుండా ప్రేమించలేము. యు మే బి ఏబుల్ టు గివ్ వితౌట్ లవింగ్, బట్ యు కెనాట్ లవ్ వితౌట్ గివింగ్.
ఉదాహరణకు మరి కొంతమంది యాచిస్తూ ఉంటారు రోడ్ల మీద, వారికి ఏదో మీరు మరి 10వ పరకో ఇవ్వచ్చు, అంత మాత్రం చేత మీరు వారిని ఏదో ప్రేమించేశారని కాదు. యూ క్యాన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. ప్రేమిస్తున్నానని చెప్పి ఇవ్వకపోతే కుదరదు. ట్రూ లవ్ ఆల్వేస్ ట్రైస్ టు గివ్ అవే. నిజమైన ప్రేమ ఇచ్చివేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఓకే, యేసయ్య తండ్రి ప్రేమించాడు, తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చివేశాడు. అలాగే యేసయ్య ప్రేమించాడు, తన ప్రాణమే ఇచ్చివేశాడు. క్రైస్తవ్యము దాతృత్వ పునాదుల మీద కట్టబడింది. మరి దైవత్రిత్వములోని ముగ్గురు కూడా దాతృత్వ పరులే. ముగ్గురు వ్యక్తులు కూడా తండ్రి ఇచ్చివేశాడు, కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, పరిశుద్ధాత్ముడు ఆయన హీ గివ్స్ గిఫ్ట్స్, ఆయన వరాలు ఇస్తాడు. ఆయన కూడా దాచుకునేవాడు కాదు, ఇచ్చేవాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక క్రైస్తవ ఉపదేశ సారమే, క్రైస్తవ జీవిత సారమే దాతృత్వం, ప్రేమతో కూడిన దాతృత్వం. కనుక మనము ప్రభు దృష్టిని ఆకర్షించాలంటే ప్రేమించే వారముగా, ఇచ్చేవారంగా ఉండాలి. శతాధిపతి అతడు ఈ లూకాసు సువార్తలోనే 7వ అధ్యాయంలోనే 2వ వచనంలో మనం చూస్తే ఒక శతాధిపతికి ఏంటంటే ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు. ఇది చాలా అనూజువల్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. శతాధిపతికి దాసుడు ఒకడు ఉన్నాడంటే పర్లేదు, కానీ ప్రియుడైన శతాధిపతికి దాసుని మీద అంత ప్రేమ ఎందుకు అవసరంలా ఆ రోజుల్లో? కానీ అతడు ప్రేమించాడు అనమాట, దాసుని కూడా ప్రేమించాడు. అలాగే మరి ఇతరులను ప్రేమించాడు, తన జాతి కాని వారిని, యూదులను ప్రేమించాడు. ప్రేమించాని నోటి మాటలో చెప్పటం కాదు, అతడు ఖర్చు పెట్టి సమాజ మందిరము కట్టించాడు. అలాంటి ప్రేమతో కూడిన దాతృత్వము యేసయ్య దృష్టిని తప్పకుండా ఆకర్షిస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్ అండ్ జనరాసిటీ. ఆయన ప్రేమ దాతృత్వాలు మూర్తి భవించిన ప్రభువు. ఆయన ఇచ్చినంతగా ఎవ్వరు ఇవ్వలేరు. నో వన్ కెన్ అవుట్ గివ్ అవర్ లార్డ్. మన ప్రభు ఇచ్చినంతగా ఎవరైనా ఇవ్వగలరా? చెప్పండి, ఎవరైనా ఇవ్వగలరా? ఎంతోమంది గొప్ప గొప్ప దాతలు ఉన్నారు. మరి గొప్ప గొప్ప బిలియనీర్లు, వారెన్ బఫెట్ లాంటి వారు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు చాలా ఇస్తున్నారు, వెరీ గుడ్. కానీ దేవుని కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు. నో వన్ కెన్ అవుట్ గివ్ గాడ్. ప్రభు కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు లేరు. అందుకే ఇచ్చేవాళ్ళు అంటే ఆయనకి ఇష్టం, ప్రేమించేవాళ్ళు అంటే ఆయనకి ఇష్టం. వారిని ఆయన మెచ్చుకుంటాడు, వారిని ఆయన ప్రశంసిస్తాడు. ఓకే, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, బీ ఎ గివర్ అని చెప్పండి. బీ ఎ గివర్, ఇచ్చేవాడుగా ఉండండి. కానీ మనకు సాధారణంగా ఎలా ఉండటం ఇష్టం? మనకు ఎలా ఉండటం ఇష్టం చెప్పండి? పుచ్చుకునేవాడిగా ఉండటం ఇష్టం. తెలుగులో ఒక సామెత ఉంది కదా, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమిస్తావు, మా ఇంటికి వచ్చేటప్పుడు 2 సార్లు మనకే రావాలనుకుంటాం. మనం పుచ్చుకోవటమే కానీ ఇచ్చేది తక్కువ. కానీ ప్రభు స్పష్టంగా ఏమని చెప్పాడంటే, ఇట్ ఈస్ బెటర్ టు గివ్ దాన్ టు రిసీవ్. ఇచ్చుట, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ప్రేమ దాతృత్వ స్వభావము కలవారే ప్రభు దృష్టిని ఆకర్షిస్తారు. అలాంటి వారే ఆయన ప్రశంసను పొందుకుంటారు. నీ ప్రేమ ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ గివింగ్? నీ దాతృత్వం ఎలా ఉంది? ఈ శతాధిపతికి డబ్బులు చేదంటారా? చెప్పండి, డబ్బులు ఎవరికైనా చేదా? మీ పక్కన వాళ్ళకండి, డబ్బులు నీకు చేదా అని అడిగాను. డబ్బులు ఎవరికి చేదు కాదు. ఆ డబ్బులుంటే మరి అతను తన కుటుంబానికి ఉపయోగించవచ్చు, తాను ఉపయోగించుకోవచ్చు, తాను సేవ్ చేసుకోవచ్చు. కానీ అతడు తన పర్సులోంచి తానే కట్టించాడు, తానే మొత్తం భరించాడు. అంటే అతని యొక్క దాతృత్వాన్ని అది చూపిస్తూ ఉంది. కనుక మనము దేవుడు మనల్ని దీవించే కొద్దీ ఇతరులకు దీవెనగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఒక ఆయన చెప్పారు, ఏమనంటే, నిన్ను దేవుడు దీవించేది నీ జీవన ప్రమాణాన్ని పెంచాలని కాదు, కానీ
నీ దాన ప్రమాణాన్ని పెంచాలని అని చెప్పాడు. గాడ్ బ్లెస్సెస్ యూ నాట్ టు బెటర్ యువర్ లివింగ్ బట్ బెటర్ యువర్ గివింగ్. ఓకే, కనుక మనము కేవలము మన జీవన ప్రమాణాన్ని పెంచుకోవటమే కాదు, మన దాన ప్రమాణాన్ని కూడా పెంచుకోవాలి. దేవుడిచ్చే కొద్దీ మనం ఇతరులకు ఇచ్చేవారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మరొక లక్షణం మనం చూసి మనం ముగించుకుందాం. చివరిగా ఈ శతాధిపతి ప్రభువును ఆశ్చర్యపరిచినటువంటి సంఘ లక్షణం ఇంకేం కలిగి ఉన్నాడంటే, మత్తయి సువార్తలోకి రండి. ద ప్రైమరీ వన్, ఇదే ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం మరొకసారి చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవరికైనాను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. యేసు ఈ మాట విని ఏ విషయంలో ఆశ్చర్యపడ్డాడట? ఇశ్రాయేలులో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అంటున్నాడు. ఆయనే చూడకపోతే ఇంకెవరు చూస్తారు? ఆయనకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఈజ్ ఆల్ నోయింగ్, ఆయన సర్వజ్ఞాని, ఆయనకి తెలియదంటూ ఏం లేదు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఎంత విశ్వాసము ఇశ్రాయేల్లో కూడా ఎవరిలో అయినా ఉన్నట్టు నేను చూడలేదు. వాట్ ఎ స్టేట్మెంట్ ఇట్ ఈస్! ఎంత గొప్ప మాట అది. ఇతడు ఒక అన్యజనుడు, అతడు బాల్యము నుండి ధర్మశాస్త్రము ఎరిగినవాడు కాదు. ధర్మశాస్త్రము అతనికి అతని జనాంగానికి ఇవ్వబడలేదు. అయినప్పటికీ కూడా అతడు ఎంత గొప్ప విశ్వాసము ప్రభువులో చూపిస్తూ ఉన్నాడు. యేసయ్య ఎవరి కోసం వచ్చాడు ఈ లోకానికి? ఎవరి కోసం వచ్చానని చెప్పాడు ఆ సందర్భాల్లో? నేను నశించిపోతున్నా ఇశ్రాయేల్లో ఇంటి వారి కొరకే వచ్చానన్నాడు కదా. కానీ ఇక్కడ ఇశ్రాయేలీల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నవారు నాకెవరు కూడా కనపట్టలేదు అని ఇతను మెచ్చుకుంటున్నాడు. ప్రభు దృష్టిని ఆకర్షించే మరొక గొప్ప విషయం ఏంటంటే, నీ విశ్వాసం, నీ అచంచలమైన సంపూర్ణమైన విశ్వాసం. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే వారి పరిస్థితుల్లో ఆయన మీద భారం వేసి ఆయన ఆదుకుంటాడని సంపూర్ణంగా విశ్వసిస్తారో వారిని బట్టి ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. అదే బైబిల్ చెప్తుంది కదా, హెబ్రీ 11:6లో ఏమని? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. నువ్వు దేవుని సంతోషపరచాలనుకుంటున్నావా? నీవు దేవుని చేత బలాన్ని పెంచుకోవాలనుకుంటున్నావా? అలాగైతే నీ విశ్వాసం ఎంతో ప్రాముఖ్యం. నీ విశ్వాసం ఎలా ఉంది? నా విశ్వాసానికి ఏంటంటే, నేను యేసయ్యను నమ్ముకునే కదా రక్షణ పొందాను అని మీరు అనొచ్చు. అవును, మంచిదే, కరెక్టే. బైబిల్లో విశ్వాసం అనేది రకరకాల అర్థాలతో వాడబడింది. ఒక విశ్వాసము రక్షణ విశ్వాసం, సేవింగ్ ఫెయిత్. నీవు యేసయ్యను రక్షకునిగా విశ్వసించి రక్షణ పొందావు, ఓకే. ఇప్పుడు మరొక విశ్వాసం ఏంటంటే, నీ పరిస్థితుల్లో నీవు యేసు మీద ఉంచే విశ్వాసం. నీ జీవిత పరిస్థితుల్లో, నీ జీవిత సవాళ్లలో నీవు యేసయ్య మీద ఉంచే విశ్వాసం. ఈ సాయంత్రము మందిరంలో కూర్చున్న దేవుని ప్రియబిడ్డలారా, ఆన్లైన్లో ఆరాధనలో ఈ కూడికలో పాల్గొంటున్న వారులారా, మీ జీవితంలో ఏదైనా సవాలు ఎదుర్కొంటున్నారా? ఆర్ యు ఫేసింగ్ ఎనీ స్ట్రగుల్, ఎనీ ఛాలెంజ్ ఎట్ దిస్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఏదైనా సవాలు ఎదుర్కొంటున్నావా? ప్రభువు ఛేదించలేని, ప్రభువు సాధించలేని, ప్రభువు కుదర్చలేనటువంటిది ఏది కూడా లేదు. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ అవర్ గాడ్. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అది నమ్మాలి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. నమ్ముచున్నావా అని ప్రభు అడుగుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు అడగండి, నమ్ముచున్నావా అని అడగండి. నమ్ముచున్నావా? ఒకవేళ మీరు ఆ పిల్లవాడి తండ్రి మాదిరిగా నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మిక లేకుండా నాకు సహాయము చేయమని అడగాలనుకుంటున్నారా ప్రభువుని? అవును, ఆయన్ని అడగాలి. మన విశ్వాసం లోపంగా ఉంటే
దాన్ని బలపరచమని, వృద్ధి చేయమని ఎవరిని అడగాలి? అపోస్తులు ఎవరిని అడిగారు? ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుని అడిగారు. అలాగే మనము కూడా ప్రభువుని అడగాలి. ఎందుకంటే మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఆయన. ఈజ్ ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. కర్త అన్న చోట, ఆథర్ అన్న చోట గ్రీకులో ఆర్కెగోస్ అనే పదం వాడబడింది. ఆర్కెగోస్ అనే ఆ పదంలో నుంచే ఆర్కిటెక్ట్ అనే ఇంగ్లీష్ పదం కూడా వచ్చింది. అంటే ఇంకొక మాటలో కర్త అంటే కట్టేవాడు. ఈజ్ ద బిల్డర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆయనే కడతాడు నీ విశ్వాసం. ఏదైనా పరిస్థితుల వల్ల నీ విశ్వాసం సన్నగిలిందా? ఆస్క్ ద లార్డ్. ప్రభువుని అడుగు. ఆస్క్ ద లార్డ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. అసాధ్యాలను సుసాధ్యం చేసే మన ప్రభువును మనము అడిగితే ఆయన మన జీవితాల్లో తాను చేయాలనుకున్న అద్భుతానికి అవసరమైన విశ్వాసాన్ని ఆయనే పెంపొందింపజేస్తాడు. హీ ఫిల్స్ యూ విత్ ఫెయిత్. హీ గివ్స్ యూ ద ఫెయిత్ యాజ్ గిఫ్ట్. ఆయన విశ్వాసము అనే వరాన్ని కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసము నీవు కలిగి ఉంటే కొండను చూచి సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పాడు. అంటే ప్రతి కొండ దగ్గరికి వెళ్ళి పడమని చెప్పమాకండి, ఓకే? అది కాదు ప్రభు చెప్పింది. కొండలాంటి సమస్యలు, కొండలాంటి పరిస్థితులు, అవి మీ ముందు నుంచి వెళ్ళిపోవాలి అంటే, మీకు మార్గం క్లియర్ అవ్వాలంటే, మీ విశ్వాస జీవితంలో అడుగడుగున మీరు విజయం సాధించాలి అంటే మీరు ఆయన పట్ల సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. ఆవగింజ చిన్నదే, అది టైనీ సీడ్, చాలా చిన్న విత్తనం, కానీ అది గుండ్రంగా ఉంటుంది, అంటే సంపూర్ణంగా ఉంటుంది. ఇంకా ఏ అపనమ్మిక లేకుండా, ఏ సందేహము, అనుమానము, అవిశ్వాసము లేకుండా ఆయన మీద నీవు నమ్మకం ఉంచితే ఆయన తప్పకుండా సాధ్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎలాంటి విశ్వాసం చూపించాడంటే, ఈ శతాధిపతి చూడండి, ఎవరైనా సరే ఏం కోరుకుంటారు? యేసయ్య వాళ్ళ ఇంటికి రావాలని కోరుకుంటారు, అవునా కాదు? యేసయ్య వాళ్ళ ఇంటికి రావాలని కోరుకుంటారు. యాయిరు గుర్తున్నాడా మీకు? మరొక అధికారి, సమాజ మందిరపు అధికారి. అతడు ఏం కోరుకున్నాడు? యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పడి ఏమని బతిమలాడుకున్నాడు? నా ఇంటికి రమ్మని అడిగాడు. నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, వచ్చి బాగు చేయమని ఆయన పాదాల మీద పడి వేడుకున్నాడు. బోధకుడిని ఇంటికి తీసుకెళ్ళటానికే వచ్చాడు, తీసుకెళ్ళాడు కూడా, తీసుకెళ్ళాడు. అక్కడ అద్భుతము జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఎవరైనా యేసయ్య తన ఇంటికి రావాలని కోరుకుంటే ఈ అధికారి ఏమంటున్నాడంటే, నా ఇంటికి రావటానికి నేను పాత్రను కాదు. సరే, పెద్దలను పంపించాడు. పెద్దలు చెప్పారు, రికమెండ్ చేశారు, అయ్యా మరి ఈయన యోగ్యుడు అని చెప్పారు. చెప్తే యేసయ్య కూడా ముగ్ధుడయ్యాడు. అతని ప్రేమ, అతని దాతృత్వ స్వభావాన్ని బట్టి యేసయ్య కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యాడు. ఆయన ఏమన్నాడు చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో, లూకాసు వార్త 7వ అధ్యాయంలో, లూకాసు వార్త 7వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే, కావున యేసు, అది మామూలుగా అన్నిసార్లు జరగదు. మనుషులు చెప్పారని కదలడు ఆయన ఎప్పుడు కూడా. ఆయన మనుషులు నడిపింపు ప్రకారం నడిచేవాడు కాదు. ఎవరైనా రెండయ్యా ఇక్కడ మీటింగ్ ఉంది అంటే వెళ్ళిపోయే వ్యక్తి కాదు ఆయన, ఓకే? లేకపోతే అందరూ ఎదురు చూస్తున్నారు నీకోసం, రమ్మంటే పదండి నేను కూడా వస్తాను అనేవాడు కాదు. నేను ఇతర సమీప గ్రామాలకు వెళ్ళాలంటాడు. నువ్వు పండగకి వెళ్ళొచ్చు కదా అంటే ఆయన వెళ్ళలేదు. అదేమనంటే ఏమనేవాడు? నా సమయం ఇంకా రాలేదనేవాడు. అలాగూ మనుషులు చెప్పినట్టు ఆయన చేసేవాడు కాదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే యూదుల పెద్దలు ఆయనతో చెప్పారో అక్కడ చక్కటి మాట రాయబడింది, కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన బయలుదేరాడు, ఓకే పదండి వెళ్దాం అని బయలుదేరాడు. అలా బయలుదేరగానే వెంటనే ఆ పెద్దలు మరి శతాధిపతికి వాట్సాప్ మెసేజ్ పంపించి ఉంటారు, బయలుదేరాము, అయ్యగారు వస్తున్నారు, ఇంకా కాసేపట్లో అక్కడ ఉంటాం, 10 నిమిషాలు అక్కడ ఉంటాం అని పెడితే ఆయన వెంటనే మెసేజ్ పెట్టాడు మళ్ళీ వెనక్కి. ఏమనంటే, బోధకుడిని శ్రమ తీసుకోవద్దని చెప్పండి, ఆయన నా ఇంటికి రావటానికి నేను పాత్రుడు కాను. ఇదేంటో మరి ఏం చేయమంటావంటే ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు. అదే మొక్క వాళ్ళు చెప్పారు, యేసయ్యకి నేను రావద్దు అంటున్నాడు సార్,
మీరు బయలుదేరారు కానీ ఆయనేమో రావద్దు అంటున్నాడు. ఇదేంటయ్యా మరి ఏమన్నాడంటే మీరు ఒక మాట సెలవిస్తే చాలు అనేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేల్లో కూడా ఇలాంటి విశ్వాసం నేను చూడలేదే. ఇశ్రాయేలు సమాజ మందిరపు అధికారి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు, కానీ ఈ రోమీయుడైన శతాధిపతి నన్ను మాట మాత్రం సెలవిస్తే చాలు అంటున్నాడు అని ఆయన ఆశ్చర్యపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వాక్యములో శక్తి ఉంది. ఇందాక దైవజనులు మరి ప్రభుప్రసాద్ అన్న గారు మీకు చెప్తా ఉన్నారు, దేవుని వాక్యాన్ని చదవండి, వాగ్దానాలను సేకరించండి, దేవుని వాక్యములో మీకు దీవెనకరముగా ఉన్న మాటలు ఎత్తిపట్టండి, కంఠస్థం చేయండి, రాసుకోండి అని చెప్తా ఉన్నారు. లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిచ్లీ. క్రీస్తు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా వస్తుంది విశ్వాసము? వినుట వలన. ఏం వినాలి? క్రీస్తు వాక్యం వినాలి, ఏది పడితే అది కాదు. క్రీస్తు వాక్యం వింటే మీలో విశ్వాసం, క్రీస్తు వాక్యం చదివితే, క్రీస్తు వాక్యంతో సమయం గడిపితే, క్రీస్తు వాక్యముతో మీ హృదయాలు నింపుకుంటే విశ్వాసము వృద్ధి చెందుతుంది. విశ్వాసమే విజయం తెచ్చిపెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ విశ్వాసం ఎలా ఉంది? ఆయన వాగ్దాన వాక్యాన్ని నమ్ముతున్నావా? ఆయన మాట, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన మాట మాత్రము సెలవిచ్చినప్పుడు ఆ దాసుడు స్వస్థత పొందాడు. యేసయ్య రాలేదు అతని ఇంటికి, ఈయన కూడా ఆయన యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు. వాక్కు ద్వారా అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్కు నేటికి అద్భుతాలు చేస్తుంది. ఎందుకంటే ఆయన వాక్కు సజీవమైన వాక్కు, ఆయన వాక్కు నిరంతరము నిలిచే వాక్కు. ఆయన వాక్కు ఆకాశములు భూమి గతించినా గతించని వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్ స్టాండ్స్ ఫర్ ఎవర్ అండ్ ఇట్ వర్క్స్ ఫర్ ఎవర్. అది నిరంతరము నిలుస్తుంది, ఎల్లప్పటికీ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మండి దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన వాక్యాన్ని నమ్మండి, ఆయన వాక్యాన్ని చేపట్టండి. ఆయన వాక్యము అద్భుతాలు చేస్తుందని నమ్మండి. ఆయనే మీ జీవితాల్లో తన శక్తి కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి లక్షణాలు ఇతనిలో ఉన్నాయి కాబట్టే ఇతడు ప్రభు దృష్టిని ఆకర్షించాడు, ప్రభు అభినందన పొందాడు, ప్రభువును ఆశ్చర్యపరిచాడు. కనుక అలాంటి భక్తి మనం చేయాలి. ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే మనకొక వాగ్దానం కూడా ఉంది. ఈ వాగ్దానం తీసుకుని మనము ముగించుకుందాం. లెట్ us take it as the promise of God for our lives for this season. హల్లెలూయా. మత్తయి సువార్తలో 8వ అధ్యాయములో 13వ వచనం చూడండి. మత్తయి 8:13. అంతట యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము. ఎస్, హల్లెలూయా. మీటింగులు అయిపోయినాయి, ఇక వెళ్ళుము అంటున్నాడు. అయిపోయింది చివరికి కూడికి కదా. ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి మన ప్రభువును గణపరుద్దాం. ఓ ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. లెట్ us claim this promise of Jesus for our lives. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని మనము ప్రభు వాగ్దాన వాక్యంగా తీసుకుందాము. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఏ పరిస్థితితో వచ్చావు ఈ మీటింగ్కి? ఏ సమస్యతో పోరాటం చేస్తున్నావు ప్రియ సోదర సోదరి? అయితే ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు నాయన. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం. హల్లెలూయా. నేను నిన్ను మెప్పించే భక్తి చేయాలి నాయన, నిన్ను సంతోషపరిచే భక్తి, నీ అభినందన పొందే భక్తి నేను చేయాలి నాయన. ఉత్తుత్తి భక్తి, నామకార్థ భక్తి, ఉపయోగం లేని భక్తి కాదు నాయన. నీ ప్రశంస పొందే భక్తి, నీ చేత బల అనిపించుకునే భక్తి నేను చేయాలి నాయన. హల్లెలూయా. ఆ కృప నాకు దయచేయి నాయన. నేను ఆ లక్షణాలు కలిగి నీ వాగ్దానాన్ని, నీ వాగ్దాన సఫలత నా జీవితంలో నేను పొందుకోవాలి నాయన.
నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ శతాధిపతి మాదిరిని మనము గుర్తుపెట్టుకుని వెళ్దాం. దీన స్వభావము, కనికర స్వభావము, లోబడే స్వభావము, దాతృత్వ స్వభావము, విశ్వాసము. దేవా, ఈ లక్షణాలు నాలో పెంపొందింపచేయి నాయన, మెరుగు చేయి నాయన, నాకు సహాయం చేయి నాయన అని ప్రభువును వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిబాలా రాబా షందోరో రికాబా సందారా మాతారా. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్. అందరూ ప్రభు వైపు చూద్దాం. ఆయన సన్నిధి మనతో ఉంది. ఈజ్ రైట్ హియర్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన సన్నిధి వాస్తవమైనది. ఆయన సజీవుడు. ఆయన తన వాక్కును పంపి బాగు చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబక సందరబతర. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును పాస్టర్ గారు, నా జీవితంలో నేను అద్భుతం చూడాలనుకుంటున్నాను. నేను విశ్వసించిన ప్రకారము నాకు జరగాలని, నాకు కలగాలని నేను కోరుకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేస్తారా? నేను ఈ లక్షణాలు నేను సంతరించుకోవటానికి, ఈ మంచి లక్షణాల్లో నేను ఎదిగి ప్రభు మేలు పొందటానికి ప్రభు శక్తి నాకు కావాలి. నా కోసం ప్రార్థన చేస్తారా అనేవారు మీ చేయి పైకి ఎత్తి చూపించండి. మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది సహోదరి సహోదరులు చేతులు పైకెత్తుతూ ఉన్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక, ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని తాకి స్వస్థపరచును గాక. ప్రభు మీ పరిస్థితుల్లో మీకు పరిష్కారము చూపును గాక. ప్రభు మీ ఆర్థిక పరిస్థితులను మీరు పరిష్కరించి సమృద్ధిని అనుగ్రహించును గాక. మిమ్మల్ని శారీరక అనారోగ్యాల నుంచి ఆయన విడిపించి స్వస్థులుగా చేయును గాక. మీ కుటుంబ పరిస్థితులను ఆయన సరిచేయును గాక. మీ ఉద్యోగ ప్రయత్నాలను ఆశీర్వదించును గాక. మీ వర్క్ ప్లేస్లో సవాళ్లను ఆయన అణిచివేయును గాక. మీకు ప్రమోషన్స్తో ఆయన అభివృద్ధిని కలగచేయును గాక. మీ బిజినెస్ని ఆయన ఆశీర్వదించి వృద్ధిలోకి నడిపించును గాక. ప్రతి విధమైన ప్రాణహాని, ప్రతి విధమైన బెడదల నుండి ప్రభు మిమ్మల్ని కాపాడును గాక. ప్రభు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ సన్నిధి మాతో ఉన్నందుకై నీకు స్తోత్రాలు. నీ వాక్కును పంపి బాగు చేసే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. మా ప్రభువా, నిన్ను నమ్ముచూ ఉన్నాము. ఈ రాత్రి ప్రభువా, ఎందరైతే ప్రియ సోదరి సోదరులు చేతులు పైకెత్తి నా కోసం ప్రార్థన చేయమని చూపించారో నాయన, ఆ చేతులను మీరు చూశారు నాయన. వారిలో ఒక్కొక్కరిని మీరు దర్శించండి, దీవించండి నాయన. వారి పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకోండి, జవాబులు ఇవ్వండి, జయము దయచేయండి. నీకు సాక్షిగా నిలపండి నాయన. మేమందరము నీ చేత బలాన్ని పెంచుకునే భక్తి చేయటానికి మమ్మల్ని పురికొల్పండి, ముందుకు నడిపించండి. ఈ సంఘాన్ని దీవించండి, వర్ధిల్ల చేయండి. ఈ పరిచర్యలను దీవించండి, విస్తరింప చేయండి. నీ సేవకులు నాయన ప్రభు ప్రసాద్ అన్న గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యలను, వారి భవిష్యత్తును బహుగా మీరు దీవించండి. సమస్త మహిమను మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.